హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ కుమార్ వర్మ. వెల్కమ్ టు మై ఛానల్ కేవీబీ క్రియేషన్స్. ఫ్రెండ్స్, హైదరాబాద్ నుంచి షూటింగ్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ రిటర్న్ అయినప్పుడు ఓదెలకు వెళ్ళా. ఓదెల మా ఊరు తెలుసు కదా. సీజన్కి మా ఇంటి దగ్గర వెదర్ కానీ, ఆ కూల్నెస్ కానీ, గ్రీనిష్ గార్డెన్, ఇంటి దగ్గర వాతావరణం ఎంత బాగుంటుంది అదంతా చూపించడానికి ఈ వీడియో. ఇదివరకు 2 వీడియోస్లో చూపించాను మీకు ఆల్రెడీ. హోమ్ టూర్లో గార్డెన్ అని. ఇక్కడ చూడండి, కాకర చెట్లు ఇంటి దగ్గర ఫెన్సింగ్ వేసిన దానికి కాకర చెట్లు కానీ, బీర చెట్లు కానీ, సోరకాయ చెట్లు, ఇలా తీగ పారే కూరగాయలు ఏదైనా కానీ ఇలా ఫెన్సింగ్ వేసి చెట్లకు చుట్టుపక్కల నానావి టేకు చెట్లు పెట్టారు చుట్టుపక్కల మన బార్డర్లో. వాటికి ఇలా తీగ పారే కూరగాయల చెట్లు అవి పెడతారు. ఇదంతా ఫెన్సింగ్ వేసిన బీర చెట్లు, కాకర చెట్లు, అలసింతకాయ చెట్లు, అన్ని రకాల కూరగాయలు ఆర్గానిక్, ఫుల్లీ ఆర్గానిక్గా, అస్సలు ఎరువులు వేయకుండా, ఏ మందులు కొట్టకుండా. ఇది మన బావి, ఇంటికి ముందు మనం ఇలా నడవడానికి చేసుకున్నది. అదొక రోడ్ లాగా, ఇటుపక్క అటుపక్క గార్డెనింగ్. బావిలో ఫుల్ నీళ్ళు ఉంటాయి ఎప్పుడైనా. ఈ యొక్క మనం నడవడానికి ఉన్న ఖాళీ ప్లేస్ తప్పితే ఆ ఎండిపోయిన మామిడి చెట్టు ఉంది కదా, దాన్ని కొట్టేసా నేను. మొన్న వెళ్ళినప్పుడే దాన్ని తీసేసా, వర్షానికి గాలికి పడిపోయింది. ఎప్పుడో నేను 2nd క్లాస్ చదివినప్పుడు ఇక్కడ ఇల్లు కట్టారు. ఈ బావి నాన్న ఇది ఆ చెట్టు కొట్టమని తెస్తున్నాడు. దానికి ఆ చెట్టు అంతా తీసేయమంటే లేదు, మొత్తం మొదటికే తీసేస్తా అని చెప్పాను నేను. సీతాఫలం చెట్టు, జామ చెట్లు, ఇవన్నీ. ఒక బర్రె ఉంటాయి మన దగ్గరికి వెళ్ళి సార్ చూడండి, అది ఎలా తీస్తాను. నేను కెమెరా దగ్గర పెడితే అది ఇలా అంటుంది, నాటకాలు చేస్తుంది చూడండి. అది అలా అంటుంటే నేను ఇంకా దగ్గర పెట్టా కెమెరా. ఇదంతా లాస్ట్ మనం వీడియోలో గార్డెనింగ్ చూసినప్పుడు పత్తి గింజలు పెట్టాము. ఇప్పుడు పత్తి గింజలు ఎంత హైట్ అయ్యాయి, ఆ పత్తి మొలకలు ఎలా అయ్యాయి చూపిస్తున్నాను. ఇక్కడ నుండి మన ల్యాండ్ స్టార్ట్. ఆ 2 గుంటల్లో ఇల్లు ఉంటే మిగతా 6 గుంటల్లో పత్తి గింజలు, పూల మొక్కలు, పండ్ల మొక్కలు, కూరగాయ చెట్లు, అన్నీ. ఆ బర్రె ఉండడానికి ఒక కొట్టం, ఇదివరకు ఎడ్లు ఉండేది అందులో, అవి చూపిస్తా. ఒక నిమ్మ చెట్టు ఉండగా ఆల్రెడీ ఇంకో నిమ్మ చెట్టు పెట్టాడు డాడీ. ఇంకో 2 పెట్టాడు. 2 దానిమ్మ చెట్లు, 2-3 జామ చెట్లు, ఒక 5-6 సీతాఫలం చెట్లు. టూ 2017లో మనకి ఎడ్లు ఉన్నప్పుడు ఆ కొట్టం, వాటికి ఫ్యాను, దోమలు కుట్టకుండా అది ఉండేది. ఇప్పుడు ప్రస్తుతం ఆ బర్రెని కట్టేస్తున్నారు దాంట్లో. అమ్మ నాన్న ఖాళీ ఉండకుండా బర్రె కానీ, ఈ ఇంటి దగ్గర ఫార్మింగ్ కానీ, ఇది అంతే. 2017లోనే మానిపించేసాం వ్యవసాయం. 17 or 18లో తమ్ముడికి జాబ్ వచ్చి నేను సెటిల్ అయ్యాక వాళ్ళని మానిపించేసాం. ఇక్కడ మిరప గింజలు అలికిన తర్వాత, ఆ మిరప నారు ఒక 1/2 feet అయిన తర్వాత దాన్ని తీసి మన పత్తి తోటలోనే మధ్యలో పెడతారు. అదంతా ఒక్క దగ్గర ఉండకుండా విడివిడిగా పెడితే ఎక్కువ క్రాప్ వస్తుందని. ఇవన్నీ బెండ చెట్లు, వంకాయ చెట్లు, కాకర చెట్లు, నిమ్మ చెట్టుకు వారింది కాకర తీగ అంతా. ఈ ప్లేస్లో పాతిళ్ళు ఉండేది. ఇప్పుడు అమ్మ నాన్న నిలబడి దగ్గర పాతిళ్ళు ఉండేది. ఈ ఏరియా పాతిళ్ళు మొత్తం తీసి మళ్ళీ దీన్ని కూడా ఫార్మింగ్ లాగా చేసాం. సో అందుకే కొంచెం పత్తి ఎక్కువ ఎదగలేదు. ఆ వర్షాలకు కూడా కొంచెం లాస్ట్ ప్లేస్లో పెద్దగా ఉంది,
మిగతా ప్లేస్లో చిన్నగా ఉంది. అది బార్డర్ అటు ఫెన్సింగ్ లేదా ఇప్పుడు మన కంపౌండ్ వాల్ కట్టాలని చూస్తున్నాం. చుట్టూ కంఫర్ట్ వాల్ కడితే బాగుంటుందని చూస్తున్నాం. ఈసారి కలర్స్ వేయించాలి. 2 years నుండి మా తాత వాళ్ళు, నానమ్మ వాళ్ళు, ఒక ముగ్గురు నలుగురు మా వంశం వాళ్ళే చనిపోవడం వల్ల దీపావళి పండుగ కాలేదు. ఈసారి పడుతుంది, ఈసారి చేయాలి, కలర్స్ వేయించాలి. బంతి చెట్లు, గులాబీ చెట్లు, గోరంట చెట్లు, పూల చెట్లు అన్నీ, కూరగాయ చెట్లు అన్నీ. అమ్మ నాన్నకి బయటికి వెళ్ళి తీసుకోకుండా కూరగాయలు ఇంటి దగ్గర ఎక్కువ తక్కువ కొంచెం మేము ఎక్కువ వెళ్తే బయట తెచ్చుకుంటాం, కానీ వాళ్ళకి మాత్రం అవే సరిపోతుంది. అది ఏమంటారు మన గోంగూర. మొన్న నేను వెళ్ళినప్పుడు గోంగూర పచ్చడి చేసింది అమ్మ, సూపర్గా ఉండింది. అక్కడ అసలు ఆర్గానిక్గా పండినవి అవన్నీ. ఏదైనా ఏ ఫుడ్ అయినా ఎంత బాగుంటుంది. ఈ జామ చెట్టు ఆ చిన్న సందు ఉంటే అందులోంచి వెళ్ళాను నేను అట్నుండి. జామ చెట్లు, మిగతా అన్ని సీతాఫల చెట్లు, దానిమ్మ చెట్టు, నిమ్మ చెట్టు, బీరకాయలు. ఇవన్నీ చూపించే ఎందుకంటే మీకు కూడా ఇంటి దగ్గర కొంచెం ల్యాండ్ ఉన్నా ఆర్గానిక్గా మంచిగా కూరగాయలు పెంచండి. అది ఎంతో టేస్టీగా ఉంటుంది, ఎంతో బాగుంటుంది, మనకి మంచిది కూడా. ఇక్కడ వాతావరణం కానీ, ఇక్కడ ఉండే ప్లెజెంట్నెస్ కానీ ఎంత బాగుంటుంది అంటే ఈవినింగ్ కానీ, మార్నింగ్ కానీ, మధ్యాహ్నం కానీ, ఎనీ టైం చూడడానికి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేసరికి గ్రీనిష్గా ఉంటే ఎంత బాగుంటుంది. ఎవరికి కావాలి సిటీ లైఫ్ అని పరిగెత్తుకుంటా చెవుల్లో ఉండాలనిపించేలా ఉంటుంది, కానీ ఏం చేస్తాం. కొబ్బరి చెట్లు ఇప్పుడు కొంచెం ఇక్కడ పత్తి కొంచెం ఎక్కువ మొలవలేదు, అది మొలిచినా ఎదగలేదు. టేకు చెట్లు ఇంటి చుట్టుపక్కల టేకు చెట్లు. ఇదే కాకుండా మాకు ఇంటికి దగ్గరలోనే ఒక 1/2 kilometerలో ఒక ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ దగ్గర మధ్యలోంచి ఒక వాగు లాంటిది ఉంటుంది. ఆ వాగుకి ఈ పక్క ఆ పక్క, దాని మధ్యలో వాగు, ఈ పక్క ఆ పక్క నాన్న టేకు చెట్లు పెట్టాలి. చూడడానికి చాలా బాగుంటుంది. ఎప్పుడు వెళ్ళినా టైం దొరకట్లేదు. ఒకరోజు టైం తీసుకొని వెళ్ళి అక్కడిదంతా వ్యూ చూపిస్తాను మీకు. ఇదే ఇది వరకు ఎడ్లు ఉండే కొట్టం ఇది. దీంట్లో కర్రలు అవి పాత సామాన్లు అవన్నీ పెట్టేశారు. ఇప్పుడు ఒక ఆ బర్రె ఒకటి కట్టేసి ఫ్యాన్ వేస్తారు అంతే. వ్యవసాయదారులకి బర్రెలన్నా, ఆవులన్నా, ఎడ్లన్నా వాటిని మనలాగే దోమలు కుట్టకుండా చూసుకోవడం వాళ్ళకి ఎంతో ఇష్టం. సీతాఫలం చెట్లు ఇవన్నీ ఫుల్ కాస్తాయి. ఎవరు తింటారో ఎవరు పోతారో సీజన్లో ఫుల్ కాస్తాయి. మేము వెళ్ళినప్పుడు మాకు దొరుకుతాయి, లేకపోతే మేము వెళ్ళకపోతే చుట్టుపక్కల వాళ్ళే తింటారు. నాన్న బర్రెకి కుడిది పెట్టాడు. ఈవినింగ్ టైంలో తీసేది, ఆఫ్టర్ 6 టైంలో. సో ఫ్రెండ్స్, ఇంకో విషయం ఏంటంటే ఒక సర్ప్రైజింగ్ వీడియో ఉంది. నేను నా యాక్టింగ్ స్టార్టింగ్ చేసిన డేస్ 2016 or 15 టైంలో ఇదే నా స్వాతంత్రం అని ఒక షార్ట్ ఫిలిం చేసాం. అందులో విలన్గా చేశా. సో అది ఈ August 14th or 15th పెట్టాలనుకుంటున్నా. ఈ వీడియో చూసిన వాళ్ళు 14th పెడితే బాగుంటుందా, 15th పెడితే బాగుంటుందా చెప్పండి. అదొక మెసేజ్ షార్ట్ ఫిల్మ్. ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి అనేది దాంట్లో విలన్గా చేశాను. నాకు కోపం రావచ్చు. సో అది కూడా చూడడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నాకు సపోర్ట్స్ ఇలాగే చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఆల్.